జై శ్రీరామ్ అందరికి. అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా 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 బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. ఈరోజు మేము చింతపల్లి సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో నేను, మా పెద్దమ్మ, మా అక్క, మా చెల్లి, మా మమ్మీ, మా వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు, ఒకరు నాకు తెలీదు, వెళ్తున్నాము. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ వరకు కారులో నాన్న దింపుతున్నారు. ఇంకా బస్సు ఫ్రీగా ఉంది కాబట్టి ఉపయోగించుకోవాలి కదా మనం కూడా. మళ్ళీ ఎప్పుడు పీకేస్తారో తెలియదు కాబట్టి అలా 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 ప్లాన్ వేసామన్నమాట ఫ్రీ బస్సులో వెళ్ళడానికని. సో అక్కడికి వెళ్ళాక ఏంటి అనేది చూసిద్దాం.
हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे महाराजाय राजाय नमः। జనగణ మన ఈ రోజుతో ఆఖరిగా అంటే పూర్ణావతి ఉంటుంది ఈరోజు. అక్కడ జరిగే హోమం ఏంటంటే మన ఆలయంలో 400 గోమాతలు ఉన్నాయి కదా. ఈ గోమాతలు మరి ఎప్పుడు కూడా క్షేమంగా అంటే ఎటువంటి వ్యాధిబాధలు లేకుండా గోమాతలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అదేవిధంగా లోక కళ్యాణార్థం ఈ యొక్క హోమాన్ని నిర్వహిస్తున్నారు. శివలింగం ఆల్రెడీ ఇప్పుడు ఉంది మన దగ్గర కాబట్టి త్రిశూలాన్ని అక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు. సమయం ఉంది. ఏమని పొగడను సర్వాంతర్యామి ఎంతెంత దయనీది సాయి ఎంతెంత దయనీది సాయి ఏమని పొగడను సర్వాంతర్యామి ఎంతెంత దయనీది సాయి ఎంతెంత దయనీది సాయి బాబా జయ జయ మా షిరిడి వాస రాజాధిరాజ యోగి రాజ సమర్థ సద్గురు సాయి మహారాజ్ కు జై. మేడం ఇది సాయి సంకల్ప దీక్ష జోలే అంటారు. 41 రోజు పూజ చేసి తీసుకురావాలి. మీ కోరిక సంకల్పం ఏదైనా ఉంటే చెయ్యాలి. దీంట్లో బాబా విగ్రహం ఉంటుంది, మీ పూజ రూమ్లో పెట్టుకోవాలి. దీంట్లో బాబా విగ్రహం ఉంటుంది, మీ పూజ రూమ్లో పెట్టుకోండి. 2 కంకణాలు ఉంటాయి, మీ ఇంట్లో వాళ్ళకి కట్టండి. కొన్ని బియ్యం ఉంటాయి, ఈ బియ్యం మీ బియ్యంలో కలిపేసుకోండి. అష్టోత్తరం కార్డు ఉంటుంది, చదువుకుంటూ పూజ చేసుకోవాలి. డైలీ 108 నామాలు వీలైతేనేమో చదవండి, లేదంటే పక్క పెట్టేసి ఓం సాయిరామ్ అనుకుంటూ 11 సార్లు చెప్పుకుంటూ అయినా చదవచ్చు. ఈ ఖాళీ జోళ్ళలో రోజు మనం ఉదయం కానీ సాయంత్రం కానీ పూజ చేసుకుంటాం కదా. పూజ చేసుకున్నప్పుడు ఈ ఖాళీ జోళ్ళలో 3 పిడికెళ్ళ బియ్యం ఇలా తీసివేయాలి. ఖాళీ జోళ్ళు మీకు తోచినంత దక్షిణ ఇలాంటి కవర్ కానీ ఏదైనా బాక్స్ కానీ పెట్టుకొని 11 కానీ 5 కానీ 21 కానీ ఎంత వీలైతే అంత వేయాలి. 41 డేస్ అయ్యాక మనీ తీసి దీని మీద పెట్టేసి ముడుపు కట్టేసి పూజ రూమ్లో అలానే ఉంచుకోవాలి. 41 డేస్ అయ్యాక ఎప్పుడైనా రావచ్చు. నాన్ వెజ్ తినడం దానికి దీనికి సంబంధం ఏం లేదు, ఎప్పుడు వీలైతే అప్పుడు రావచ్చు. 41 డేస్ అయ్యాక 10 డేస్ చేసామనుకోండి, 4 డేస్ చేయలేదనుకోండి, వీలు పడకుంటే తీసేసి మళ్ళీ 11, 12 అని అలా కౌంట్ చేసి
ఇంకో శూలాన్ని తీసి పరమేశ్వరుడు ఇచ్చాడు. అది శివశూలం, ఇది శక్తి శూలం. ఈ శక్తి శూలాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకు ఉన్నటువంటి ఎటువంటి శత్రు పీడలైనా సరే, మంత్ర యంత్ర తంత్ర ప్రయోగ పీడలైనా సరే తొలగిపోతాయి. ఈ శూలానికి రాహుకాలంలో ఎవరైతే దీపాలు ముట్టిస్తారో శూలం దగ్గర నిమ్మకాయ చిక్కలు పెట్టి రాహు దోషాలు తొలగిపోతాయి, వివాహాలు అయిపోతాయి. అదేవిధంగా ఈ యొక్క శక్తి శూలానికి 108 నిమ్మపళ్ళ దండ ఎవరైతే వేస్తారో వాళ్ళ కుటుంబం రక్షింపబడుతుంది. ఇప్పుడు రక్షణకే కొరవైంది. ఈ రోజున భయంకరమైన యుద్ధ భయాలు, భయంకరమైన వ్యాధి భయాలు, భయంకరమైనటువంటి శత్రు పీడలు, భయంకరమైన మంత్ర ప్రయోగాలు, దుష్ట రాక్షసులు విజృంభించడం, గ్రహాలన్నీ కూడా అననుకూలతలు. అందుచేత చాలా భయంకరంగా ఉంది వాతావరణం. అటువంటి భయంకర వాతావరణం నుండి రక్షించేటువంటి ఏకైక ఆయుధం అస్త్రరాజం అంటారు. అది త్రిశూలం. ఆ త్రిశూలాలలో ఆదిశూలం, శక్తిశూలం, జగదంబ గజాశూలం. ఆ శూలమే ఈ శూలం. ఆ శూలాన్ని 3 రోజుల పాటు గో సంరక్షణ మహాయాగాన్ని నిర్వహించి ఆ అపురూపమైనటువంటి మహాశక్తిని ఇప్పుడు ఈ త్రిశూలానికి యంత్రాన్ని దారపోసి ప్రతిష్ఠ చేస్తున్నాం. ఏ కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది. ఎటువంటి వ్యాధి భయమైనా సరే, దొంగతనాలు జరుగుతుంటాయి, చోర భయమైనా సరే, అలాగే శత్రుపీడ భయమైనా సరే తొలగిస్తుంది. ఈ సందర్భంగా శివగణ సర్ గారు మేమంతా కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇంటికో శూలం, వంటికో శూలం అని. ఎందుకంటే రక్షణ చాలా ప్రధానంగా కావాల్సి వస్తుంది. ప్రతి ఇంట్లోనూ కూడా శూలం పెట్టండి, 3 నిమ్మకాయలు గుచ్చించండి. అలాగే ఒంటి మీద శూలం ముద్ర వేయించుకున్న శూలముద్ర, అది అతి త్వరలోనే ప్రారంభం అవుతుంది. అతి త్వరలో అంటే రేపు శివరాత్రికి ఆరంభం. ప్రతి శివాలయంలోనూ కూడా, ప్రతి అమ్మవారి ఆలయంలో కూడా ఇంటికో శూలం, వంటికో శూలం అనేటువంటి కార్యక్రమం ప్రారంభం చేయబోతున్నాం. ఇందాక శూల ఆరాధన చేసేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రక్షణ చాలా ప్రధానం. ఈరోజు స్త్రీలు రక్షణ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. బయటికి రావాలంటే భయం, ఇంట్లో ఉండాలంటే భయం, పిల్లలతో కూడా భయం ఏర్పడినట్టు పరిస్థితి అయిపోయింది. శూలం వస్తుంది, పైన 3 నిమ్మకాయలు వచ్చింది, ఇక్కడంతా బాబా గుళ్ళో త్రిశూలం దగ్గర ఇవన్నీ ఆరాధన చేస్తారు, శూలారాధన చేస్తారు. ఆ రోజు 1016 శూలాలు మీకు అందుతాయి. 1000 శూలాలు త్రిశూలం చుట్టూ పేర్చి దాని అంతా శూలార్చన చేసి ఆ శూలాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ ఇల్లు అది ఇంటికి ఒక శూలం అన్నమాట. మీరంతా ఏం చేస్తారంటే చక్కగా ముద్ర కూడా ఏం చేసుకుంటారు, శరీరం పైన ముద్ర వేసిస్తారు. ఇక ఎక్కడికి పోయినా ఆ శక్తి మనల్ని కాపాడుతుంది. సర్వకాల సర్వావస్థలు కూడా ఆ అమ్మ గజాశూల రక్షణ ఉంటుంది. బాబా సన్నిధానంలో మీరు అందరూ వేయించుకోండి. ఇదే ఫిబ్రవరి మహాశివరాత్రి నాడు ఇక్కడ శ్రీకారం చుట్టబడుతుంది. ముక్కామల ఇక్కడ ఇంకెక్కడ శివాలయాలు పండితులంతా కూడా స్టార్ట్ చేస్తారు. ఇంటి కోసమో వంటి కోసమో దాంతో మొత్తం దేశం రక్షింపబడుతుంది. భయపడిపోతున్నారు అంతా కూడా. అమ్మ గజాశూలాన్ని స్థాపన చేస్తున్నాం. అందరూ కూడా అసలు ఆనంద ప్రదర్శనై బ్రహ్మాండంగా వాయించండి. శంభో శంకర నమః శివాయ నమః శివాయ.
ఒంట్లో శూలము అంటే ఆ శూలముద్ర కూడా మీ ఒంటి మీద వేస్తారు. ఇంట్లో శూలం ఒక్కొక్కసారైనా మీరు ఊరికి వెళ్తే తీసుకోపోలేరు. ఒంట్లో శూలము ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. మీకు తాయెత్తులతో పని లేదు, నిమ్మకాయలతో పని లేదు, ఇంకా వేరేటువంటి పూజా సంబంధమైనటువంటి విషయాలు ఏమున్నా కూడా అవన్నీ ఫలితం రావాలి అంటే ఒంట్లో శూలం ఉంటేనే ఆ శక్తి మీ అందరికీ ఆపాదింపబడుతుంది. ఎందుకంటే అన్నిటికన్నా ముందు మనిషికి ఏమి కావాలి అంటే మానసిక ప్రశాంతత కావాలి. నేను ప్రశాంతంగా ఉన్నాను అని చేయొద్దండి. ఒకసారి నేను నిజంగా ప్రశాంతంగా ఉన్నాను, నాకు ఏమి ఇబ్బందులు అన్నవాళ్ళు చేయొద్దండి. దాన్ని నేను కూడా ఎత్తలేను. ప్రశాంతత అనేది డబ్బుతో కొనుక్కునేది కాదు, ఇంకేదో చేసేటువంటిది కాదు. ఎక్కడికి వెళ్తే వస్తుంది ప్రశాంతత? సినిమాకి వెళ్తే వస్తుందా? ఇంట్లో టీవీ చూస్తే దొరికితే వస్తుందా? ఎవరితో గొడవ పడితే ప్రశాంతత దొరుకుతుందా? ఎక్కడికి వెళ్తే ప్రశాంతత దొరుకుతుంది? ధర్మ కార్యక్రమాలు జరిగిన చోట ప్రశాంతత దొరుకుతుంది. అలాంటి ధర్మ కార్యక్రమాలు జరిగేటువంటి నిలయంలో మన చింతపల్లి సాయినాథ స్వామి దేవాలయం. అధిష్ఠించినావా
धर्माणि प्रथमान्यासन् एहनागमयमानस्सन्ते यत्रपूर्वे साध्यासन्त देवाः मण्डपं यथास्थानं प्रवेशयामि आग्नेये यथास्थानं प्रवेशयामि అట్లా కూర్చోడమే నిద్రపోతున్న బాబాజీ, ధ్యానం చేస్తున్న బాబాజీ,